హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము గుళ్ళో చేసే పులిహోర లాంటి పులిహోర చేద్దామండి. మామూలుగా ఇంట్లో చేసుకునే పులిహోర ఆ టేస్ట్ రాదు. గుళ్ళో పెట్టే ప్రసాదం చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ అది ప్రసాదం కాబట్టి కొంచెమే ఉంటుంది. అదే రెసిపీ మనము ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కానీ వేడి నీళ్ళైనా పర్వాలేదు. గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాన్ని నానబెట్టుకోండి. నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు, కొంచెం పలుకు ఉండేలాగా, మరీ మెత్తగా ఉడికించకూడదు. కొంచెం పలుకు ఉంటుంది. అలాగా ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు పడతాయి. పాత బియ్యం అయితే ఇంకొంచెం ఒక 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోండి. కొంచెం అల్లము, ఒక ఎండుమిర్చి వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మరీ మెత్తగా అవసరం ఉండదు, పేస్ట్లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయిన దాన్ని తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అన్నం ఉడికిపోయిన అన్నం, వేడి అన్నము ఎందులో కలుపుతామో అందులోకి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడే అందులో 1 టీ స్పూన్ పసుపు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడండి, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడద్దు. కొంచెం 2 కరివేపాకు రెమ్మలు పచ్చివే వేసుకుని గట్టిగా కలపొద్దండి. అలా లైట్గా, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలిపేసి మగ్గపెట్టండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుందాం. ఎక్కువ వాటర్ వేయకుండా చిక్కటి గుజ్జు తీసుకోవాలండి. దాన్ని మెదిపి తీసుకోండి. తీసుకుని పక్కన పెట్టుకోండి. మరీ వాటర్ ఎక్కువ వేసి పల్చని చేయొద్దు. ఆల్రెడీ మనం వేసుకున్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో 2 స్పూన్స్ నూనె వేసుకోండి. వేసుకుని కొంచెం వేడయ్యాక పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చీరికలు చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి మరీ వేగక్కర్లేదు. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుని ఇప్పుడు చింతపండు గుజ్జు అందులో వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు చింతపండులో ఉడకాలండి, అందుకే బాగా వేగకూడదు. ఉడికితే ఆ టేస్ట్ వేరొస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. కొంచెం బెల్లం, ఎంతో కాదు చాలా కొంచెం బెల్లం వేసుకుని కలపండి. చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం వేయాలండి. వేసి కొంచెం చిక్కపడేదాకా కలుపుకోండి. ఉడికిపోయిన తర్వాత అది తీసి మనం ఆల్రెడీ కలుపుకున్న అన్నంలో ఇది వేసి కలిపేసుకోండి. మరి ఎక్కువ అవుతుందనుకుంటే కొంచెం మనకి సరిపడా తీసుకుని కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కలపడం కూడా చాలా చాలా జాగ్రత్తగా కలపాలండి, లేకపోతే అన్నం అంతా పేస్ట్లా అయిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక 4 స్పూన్ల నువ్వుల నూనె, ఇదంతా నువ్వుల నూనెతోనే చేస్తున్నానండి నేను, కావాలంటే పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల పల్లీలు వేసుకుని కొంచెం వేయించుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ ఎక్కువే వేసుకోవాలండి, దీనికి పులిహోరకి అదే టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ ఆవాలు వేసి
1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు. ఇదే కారం వస్తుందండి మనకి. మీరు కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా. ఈ పోపుని మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న అన్నంలో కలిపేద్దాం. అంతేనండి, టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టుకుని కొంచెం మగ్గాక తినాలి. కొంచెం మగ్గితే ఎక్కువ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.